ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన్న మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా బాగున్నారని, మీ యొక్క ప్రతి సమస్యలో కూడా ప్రభు హాజరవుతున్నారని, మీకు తోడుగా ఉండి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. కాబట్టి ఏ పరిస్థితి ఎదురైనా భయపడకండి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. తప్పక మీ చేయి పట్టుకొని ఆయన నడిపిస్తారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను. మీ యొక్క ప్రతి సమస్యను దేవుని చేతులకు అప్పగించి మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన చేతులు తప్పక మీ జీవితాలను తిరిగి బాగు చేస్తాయి, తిరిగి కడతాయి. అందువల్ల మీ ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించుకోండి. మరి ముఖ్యంగా ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ లైక్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్యమును మీ కుటుంబానికి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా తప్పక షేర్ చేయండి. మీ కుటుంబానికి, మీ యొక్క ఫ్రెండ్స్కు ఏదైనా ఒక అత్యున్నతమైన బహుమానం మీరు ఇవ్వాలనుకుంటే అది కేవలం దేవుని వాక్యం మాత్రమే. వారికి మీరు ఏది గిఫ్ట్గా ఇచ్చినా అది కొంతకాలమే, కానీ దేవుని వాక్కును కనుక వారికి గిఫ్ట్గా ఇస్తే, దేవుని వాక్కును కనుక వారికి పరిచయం చేస్తే ఆ మాట వారి జీవితాలు, వారి పరిస్థితులన్నిటిని కూడా టోటల్గా మార్చివేస్తుంది. అద్భుతకరమైన మార్పును వారు చూస్తారు. కాబట్టి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుని దీవెనలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం వినే ఉన్నాం కదా. చాలాసార్లు వాక్యాన్ని వింటాము, వాక్యం తెలుస్తుంది, కానీ దాని అర్థం మనకు తెలియకపోవడం వల్ల అనేక ఆశీర్వాదాలు కోల్పోతాం. అయితే దాని అర్థం కనుక తెలిస్తే మన జీవితాలు మారిపోతాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ప్రతిరోజు వినేదే కదా, ఎంత విన్నా నా బ్రతికేలానే ఉంటుంది, ఎన్ని వాక్యాలు విన్నా, వాగ్దానాలు విన్నా నా జీవితంలో ఏ మార్పు లేదు, వాటిని నేను పొందుకోలేకపోతున్నానని. అయితే మీరు దాని యొక్క అర్థాన్ని గ్రహిస్తే, దేవుడు మీకు దాన్ని ఎందుకు అనుగ్రహించారో, దాని ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో మీరు గ్రహిస్తే తప్పకుండా మీ జీవితంలో మార్పు చూస్తారు. ఎందుకంటే దేవుని మాట మీ బ్రతుకులను మారుస్తుంది, మిమ్మల్ని బ్రతికిస్తుంది, బ్రతకాలనే ఆశను పుట్టిస్తుంది. ఈరోజు దేవుడు మీకు అనుగ్రహించిన మాట ఎంత అద్భుతకరమైన, ఎంత శక్తివంతమైన మాట. దేవుడు తెలియజేస్తున్నారు, మీ యొక్క ప్రతి అవసరత నేను తీరుస్తాను. అది ఏ విధంగానంటే క్రీస్తు యేసునందు మహిమలో నేను తీరుస్తానని. ఈరోజు దేవుని దగ్గరకు వస్తున్న మీరు ఏ అవసరతతో ఆయన దగ్గరకు వస్తున్నారు? ఏ అక్కర మీకుంది? ఏ పరిస్థితుల్లో మీరు లోటు కలిగి ఉన్నారు? దేనిని గురించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు నాకు తెలియదు, కానీ తప్పకుండా మీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు ఈరోజు తెలియజేస్తున్నారు. మీ యొక్క అవసరత చిన్నదైనా పెద్దదైనా, మీ యొక్క అవసరత మీ కుటుంబానికి మాత్రమే సరిపోయేదా, లేక మీ ఊరికి సంబంధించిందా, లేక మీ దేశానికి సంబంధించిందా, ప్రపంచానికి సంబంధించిందా? అది ఎంత పెద్దదైనప్పటికీ కూడా నీ అవసరత కంటే మించినవాడాయన. ఆయన లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన చెప్తున్నారు, నా ఐశ్వర్యము చెప్పునని. ఆయన ఐశ్వర్యము ఎప్పటికీ కూడా తరిగిపోదు, అది ఎండవదు. ఎందుకంటే 1000 కొండల మీద పశువులన్నీ ఆయనవే. భూమిని, ఆకాశాన్ని, సమస్తమును సృష్టించిన దేవుడైన. అందువల్ల మీ అవసరతలు తీర్చలేని బలహీనుడు కాదు. ఈరోజు మీరు మీ కుటుంబంలో చాలా కష్టంగా ముందుకు వెళ్తున్నారేమో, మీ కుటుంబాన్ని పోషించుకోలేక పరిస్థితి మీకు ఎదురవుతుందేమో, పిల్లల అవసరతలు కూడా నేను తీర్చలేకపోతున్నాను అని ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారేమో. అయితే ఈరోజు మీ అవసరతలన్నీ తీర్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ అవసరతలే కాదు, నీ బిడ్డల అవసరతలు, నీ కుటుంబ అవసరతలు,
నీకేది కావాలో ఈ లోకంలో నువ్వు దేనిని గురించి ఆయన అడుగుతున్నావు, అది ఆత్మీయంగానైనా, శారీరకంగానైనా, మానసికంగానైనా నీవేది అడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్థికంగా నేను నలిగిపోతున్నాను, ఈ అప్పులన్నీ కూడా తీర్చలేని స్థితిలో నేనున్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నవేమో. ఆయన ఐశ్వర్యము చొప్పున నీ అవసరతలన్నీ తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఆయన ఐశ్వర్యము ఎంత గొప్పదో. అంత గొప్పవాడు, అంత ఐశ్వర్యము కలిగిన వాడు. ఏది దాచుకోకుండా తన ఐశ్వర్యం అంతా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఆయనని అడిగినట్లయితే తన ఐశ్వర్యం అంతా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా, ఈ లోకానుసారమైన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఈ దుఃఖాలు, ఈ కన్నీరు ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి, టెంపరీ. అయితే మీకోసం ఆయన మహిమ ఎదురు చూస్తూ ఉంది. ఆయన మిమ్మల్ని తన మహిమ కొరకు సిద్ధపరచాలని కోరుకుంటున్నాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను ఈ లోకంలోనే కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంచారు. నీ కొరకు ఆయన సిద్ధపరుస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న శ్రమలను చూసి భయపడొద్దు. ఇంకెంతకాలం ఈ కష్టాలన్నీ దిగులు పడొద్దు. ఈ లోకంలో కష్టాలు కొంతకాలమే. ఈ శ్రమలు, ఈ కష్టాలు అన్నీ కూడా ఈ శరీరం ఉన్నంత వరకే. శరీరం ఉన్నంత వరకు కష్టాలు ఉంటూనే ఉంటాయి, శ్రమలు ఉంటూనే ఉంటాయి. అయితే ఒకానొక దినాన వీటన్నిటినీ విడిచి మహిమ శరీరంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అక్కడ కష్టాలు లేవు, నష్టాలు లేవు, శోకాలు లేవు, అప్పులు లేవు, ఆర్థిక బంధకాలు లేవు, రోగాలు లేవు. వాటన్నిటిని మించిన ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోబోతున్నాం. కాబట్టి ఈ తుచ్చమైన శరీర శ్రమల గురించి దుఃఖపడొద్దు, కష్టాల గురించి దుఃఖపడొద్దు. వాటన్నిటికీ మించిన ప్రభు మీకున్నాడు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన మీ ప్రతి అవసరతను తీర్చేది మీ స్టేటస్ని బట్టి, మీ ఆర్థిక పరిస్థితులను బట్టి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి కాదు, మీ ఫ్యామిలీ కండిషన్ బట్టి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, మీ స్వస్థత అనేది మీ హాస్పిటల్ని బట్టి, మీ డాక్టర్ని బట్టి కాదు, ఆయనను బట్టి తీర్చబడుతుంది. ఆయన మహిమలో నీకు తీరుస్తాడు. ఆయన మహిమను బట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన మహిమ ఎప్పటికీ ఆగిపోదు. నీ కొరకు నిత్యము సిద్ధంగానే ఉంటుంది. కాబట్టి భయపడక ఈరోజు మనం దేవుని చేతులకు అప్పగించుకుందాం మన జీవితాలను. మీ అవసరత ఏదైనప్పటికీ కూడా ఆయనకు తెలియజేయండి. నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉండే దేవుడైన ఆయన తన సమృద్ధిలోండి మీ అవసరతలన్నీ తీర్చునుగాక. కల్మషాలు లేని రాజ్యం, కలలు కన్న యేసు రాజ్యం, నీ కలలు కన్న యేసు రాజ్యం. కల్మషాలు లేని రాజ్యం, కలలు కన్న యేసు రాజ్యం, నీ కలలు కన్న యేసు రాజ్యం. కష్టాలు లేవు, నష్టాలు లేవు, కష్టాలు లేవు, నష్టాలు లేవు, కన్నీరు లేదు, మున్నీరు లేదు, కన్నీరు లేదు, మున్నీరు లేదు. యేసు రాజ్యము నా కలల రాజ్యము, యేసు రాజ్యము బంగారు రాజ్యము, యేసు రాజ్యము నా కలల రాజ్యము, యేసు రాజ్యము బంగారు రాజ్యము. కల్మషాలు లేని రాజ్యం, కలలు కన్న యేసు రాజ్యం, నీ కలలు కన్న యేసు రాజ్యం. కల్మషాలు లేని రాజ్యం, కలలు కన్న యేసు రాజ్యం, నీ కలలు కన్న యేసు రాజ్యం, కలలు కన్న యేసు రాజ్యం, నీ కలలు కన్న యేసు రాజ్యం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ఈ నిమిషం వరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మరొక దినాన్ని ఉచితంగా మాకు అనుగ్రహించి ఈరోజు నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా.
ఈ లోకంలో ఎవ్వరు మాట్లాడలేని మాటలు మాతో మాట్లాడుతున్నారు. ఎవ్వరు ఇవ్వలేని భరోసా, ఎవరు ఇవ్వలేని శక్తిని మాకు అనుగ్రహిస్తున్నారయ్యా. మీ యొక్క ప్రతి అవసరతను తీరుస్తాను, మీ కండిషన్ నేను చూడను, మిమ్మల్ని బట్టి కాదు, నా ఐశ్వర్యము చొప్పున అకార్డింగ్ టు మై రిచెస్ అని చెప్పారయ్యా. ఈ భూమి ఆకాశంలో సృష్టించిన దేవా, ఈరోజు మీ ఐశ్వర్యం చొప్పున ప్రతి ఒక్కరి అవసరతలు తీరుస్తున్నందుకు, ప్రతి ఒక్కరిని దీవిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఎవరైతే కష్ట నష్టాల్లో ఉండి, అవసరతల్లో ఉండి, శ్రమల్లో ఉండి, కన్నీటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు నేను వేడుకుంటున్నారో, మోకరించి ప్రార్థిస్తున్నారో అందరినీ కూడా పరిశుద్ధుని రక్తానికి అప్పగిస్తున్నాను. యేసు రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడుగాక, యేసు రక్తంలో ప్రతి శాపము కొట్టివేయబడుగాక, యేసు రక్తంలో ప్రతి రోగము కొట్టివేయబడుగాక, యేసు రక్తంలో ప్రతి వ్యసనమును విడుదల పొందుకొందురుగాక. యేసు రక్తం ప్రతి ఒక్కరిని శుద్ధి చేస్తుందని నమ్ముతున్నాను తండ్రి. ఎంతోమందినైనా ఆర్థిక బంధకాల్లో ఉన్నారు, విడుదల ప్రకటిస్తున్నాను. ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నారు, విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. ఎంతోమంది ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయి ఉన్నారయ్యా, రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. అనేక మంది కోర్టు కేసెస్లో ఉన్నారు, అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నారు నమ్ముతున్నాను. గర్భఫలం లేక దుఃఖంతో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మిరాకిల్స్ మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వివాహాల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయుడు అంతటికీ తోడండి. ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలందరికీ తోడండి. ప్రతి సమస్యలను విడిపించండి అయ్యా. వ్యాపారాల్లో తోడుగా ఉండి అభివృద్ధి చేయండి. చదువు కొరకు వెళ్తున్న బిడ్డలందరికీ తోడేయండి. ఎగ్జామ్ కొరకు వెళ్తున్న బిడ్డలందరికీ తోడేయండి. ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే నార్మల్ రిపోర్ట్స్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. కోర్టు కేసెస్ కొరకు వెళ్తూ ఉంటే అద్భుతమైన విడుదల దయచేయండి అయ్యా. చేతి వృత్తులను దీవించండి, పాడి పంటలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి. ఈరోజు ఏ ప్రారంభిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరికి తోడేయండి, నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు నీ స్థితిని బట్టి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, నీకున్న సోర్సెస్ని చూసుకొని నేనేమి చేయలేని అనుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈరోజు దేవుడు మీ పక్షంగా ఉండి కార్యం చేయబోతున్నారు. మరి మీ ప్రతి అవసరతను ఆయన తీర్చబోతున్నాడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి వాగ్దానాన్ని. దేవుడు నాతో మాట్లాడాడు అన్న వారందరూ కూడా హృదయంతరంగంలో నుండి ఆమెను బిగ్గరగా చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.